హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు ఈ వీడియో చాలా 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 స్పెషల్ నాకు, ఎందుకంటే నేను ఈ రోజు నుంచి అండ్ మంత్కి ఒక్కటైనా ఈ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఈ సిరీస్ పేరు సెల్ఫ్ కేర్ సిరీస్. సో ఎందుకో తెలీదు, నాకు సడన్గా స్టార్ట్ చేయాలి, సడన్గా సెల్ఫ్ కేర్ విషయంలో ఒక సిరీస్ని స్టార్ట్ చేయాలనుకున్నాను. అంటే సెల్ఫ్ కేర్ సిరీస్ అంటే దీంట్లో ఏమొస్తాయి ఈ సిరీస్లో అని మీకు డౌట్ రావచ్చు. ప్రస్తుతానికైతే సెల్ఫ్ కేర్ విషయంలో అంటే ఓన్లీ సెల్ఫ్ కేర్, లైక్ దీంట్లో బ్యూటీ టిప్స్ ఇలాంటివి ఏముండో. సెల్ఫ్ కేర్ విషయంలో మనం ఎలాంటివి తీసుకోవచ్చు, మన గురించి మనం ఎలా కేర్ తీసుకోవచ్చు, అలాగే మనం లో అయినప్పుడు ఎలా మళ్ళీ బ్యాక్ రావాలి, ఇలాంటివన్నీ కొన్ని నాకు తెలిసిందన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను మోస్ట్లీ ఎప్పుడైనా లో అయినప్పుడు నన్ను నేను ఎలా అయితే ఓదార్చుకుంటానో అది నేను మీతో షేర్ చేసుకుంటాను మోస్ట్లీ సిరీస్లో. సో అది హోప్ చాలామంది చూసే వాళ్ళకి ఇప్పటికీ ఎప్పటికైనా ఇది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఎందుకో తెలీదు, సడన్గా ఐడియా వచ్చింది అండ్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఈ వీడియో ఈ సెల్ఫ్ కేర్ సిరీస్లో నెగిటివ్ థాట్స్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాను. దీంట్లో 5 ways నేను మీతో చెప్తాను. 5 ways నాకు తెలిసిందని మీతో షేర్ చేస్తాను. నెగిటివ్ థాట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే ఆ థాట్స్ నుంచి మనం ఎలా బయటికి రావాలి, అండ్ ముందు నుంచి అవి రాకుండా ఎలా జాగ్రత్తలు పడాలి అనేది నేను చెప్తాను. దానికి 5 ways ఉన్నాయి నా ఉద్దేశంలో మాత్రమే. సో ఫస్ట్ వే ఏంటి అంటే, బీ కాన్షియస్ ఆఫ్ యువర్ థాట్స్. చాలా విషయాల్లో మనకు తెలియకుండానే నెగిటివ్గా ఆలోచించేస్తూ ఉంటాం. ఒక పని స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు, ఒక కొత్త పని ఏమైనా స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఏమో ఇది జరగదేమో, లేకపోతే ఇది అవ్వదేమో, లేకపోతే చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనం బయటికి వెళ్తే ఏదో అవుతుందేమో, ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి మన మైండ్లోకి. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క థాట్ అని చెప్పచ్చు. సో మీరు కాన్షియస్గా ఉండండి మీ మైండ్ పైన, మీకు ఏం నెగిటివ్ థాట్ వస్తుంది అనే దాని మీద కాన్షియస్గా ఉండండి. కాన్షియస్గా ఉండి దాన్ని రాకుండా ముందే ఆపుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది నెమ్మదిగా బిల్డ్ అవుతూ వస్తుంది. సో కన్ఫర్మ్గా ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే అది నెగిటివ్గా థింక్ చేసేస్తూ ఉంటాము. ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం పాజిటివ్ యాటిట్యూడ్తో స్టార్ట్ చేస్తే ఆ పని కన్ఫర్మ్గా సక్సెస్ అవుతుంది. అది మాత్రం నేను పూర్తిగా నమ్ముతాను. సో మీరు కూడా ఏదైనా పనిని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కానీ దాని గురించి భయపడుతున్నారు, అది ఎలా వెళ్తుంది ఏంటి అనేది అని అంటే అస్సలు భయపడకండి. కన్ఫర్మ్గా మీరు సక్సెస్ అవుతారు మీ పనిలో. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న వచ్చినా కూడా అవి మనకు ఒక చిన్న లెసన్ లాగే ఉంటాయి తప్ప అవి మనకి ఎలాంటి లైఫ్లో ఎలాంటి చెడు అయితే చెయ్యవు, నెగిటివ్గా అయితే ఏమి చెయ్యవు, అంతా పాజిటివ్గానే జరుగుతుంది. సో కన్ఫర్మ్గా మీ మైండ్ మీద మీరు దృష్టి పెట్టండి. మీరు ఎలా ఆలోచిస్తుంది మీ మైండ్ ఎప్పుడైతే నెగిటివ్గా థింక్ చేస్తుందని అనిపిస్తుందో దాన్ని వెంటనే మళ్ళీ పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేసేసేయండి. అది ఫస్ట్ అనమాట. అండ్ సెకండ్, కీపింగ్ యువర్ సెల్ఫ్ బిజీ. అంటే మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఖాళీగా ఉంటామో ఆటోమేటిక్గా మనం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచనలో మళ్ళీ మనకి నెగిటివ్ థాట్స్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా కాకుండా మీరు మోస్ట్లీ బిజీగా లైక్ క్లీనింగ్ అని, లేకపోతే మీ ఫేవరెట్ ఏదైతే అది గేమ్స్ ఆడుకోవడం, లేకపోతే క్లీన్ చేసుకోవడం, లేకపోతే పర్టికులర్గా ఏదో వంట చేయడం ఇష్టమైతే వంట చేయడం, అలా ఏదైతే అది మీకు నచ్చింది మీరు చేస్తూ ఉండండి. ఏదైనా సరే మానకండి. అది ఆర్ట్ అయినా కూడా అస్సలు మానద్దు. మీకు నచ్చింది మీరు చిన్నప్పటి నుంచి మీరు చేస్తున్నది ఖాళీగా ఉన్న టైంలో చేస్తూ ఉండండి. అది మీకు మంచి రిలాక్సింగ్ అనిపిస్తుంది, మీరు బిజీగా ఉంటారు దానివల్ల. అలాగే నెగిటివ్ థాట్స్ కూడా రాకుండా ఉంటాయి. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ ఏంటంటే అవాయిడ్ ట్రిగ్గర్స్. అంటే లైక్ మన చుట్టూ చాలామంది ఉంటారండి. అంటే మనం ఏదైనా చేస్తున్నాము అని అనేటప్పుడు దాన్ని నెగిటివ్గా థింక్ చేసి నెగిటివ్గా మనకి కూడా వేస్తూ ఉంటారు. దాన్ని అవసరమా, అది నీకు సక్సెస్ అవుతుందా అని, లేకపోతే పక్కన వాళ్ళ గురించి నెగిటివ్గా ఏదోటి మాట్లాడుతూ ఉండడం, మనకి నెగిటివ్ థాట్స్ని ఇవ్వడం అనేది కొంతమంది పీపుల్ అలా ఉంటారు. సో అది మన చుట్టూ ఎవరున్నారు, మనం చుట్టూ నెగిటివ్గా ఉన్నారా పీపుల్, మన ఫ్రెండ్స్ కానీ మన రిలేషన్స్ ఏవైతే ఉందో అది నెగిటివ్గా ఉన్నారా పాజిటివ్గా ఉన్నారా అనేది థింక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. వాటికి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. పర్సన్తో దూరంగా ఉండమనట్లేదు, ఆ నెగిటివిటీ ఏవైతే వస్తుందో వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది మన తెలియకుండానే మన మైండ్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే మనం చేయలేమేమో అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్గా నేను చేయలేనేమో అనేది చెప్తున్నాను, బట్ చాలా సిచ్యువేషన్స్లో నెగిటివ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను అంతే. సో నేనైతే
మీకు తెలుసు కొన్నిసార్లు నేను కామెంట్స్ ఆఫ్ చేస్తూ ఉంటాను. నాకు తెలుసు వాటికి కావాలనే, అంటే కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, కొంతమంది ఉంటారు కామెంట్స్ ఏదో చూసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటుందంటే ఓకే దీనికి ఖచ్చితంగా మనం నెగిటివ్గా మాట్లాడితే ఎక్కువ మంది మనకి రెస్పాన్స్ ఇస్తారు అనే ఉద్దేశంలో కూడా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఒక వీడియోకి పర్టికులర్గా. ఎగ్జాంపుల్ నా ఫీల్డ్లో నేను నా ఫీల్డ్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో అలా ఉంటారు. సో కావాలని ఇంకొకళ్ళు మనకి అటెన్షన్ ఇస్తారు అని చెప్పేసి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. సో అది. ఫోర్త్ ఏంటంటే గెట్ రెస్ట్. రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రెస్ట్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నైట్ మనం అస్సలు నిద్రపోకుండా ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఉండమంటే మనం ఎంత ఇరిటేటెడ్గా ఉంటామంటే అది అందరికీ తెలుసు. చాలా ఇరిటేటెడ్గా ఉంటాము, ఇరిటేట్ అయిపోతాం, లేకపోతే స్ట్రెస్ అయిపోతాము ఎక్కువ. ఒక్క నైట్కి అలా ఉంటే మనకి రెస్ట్ అనేది బాడీకి మన మైండ్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం నిద్రపోవడం, కొంచెం రెస్ట్ తీసుకోవడం అండ్ ఒక్కొక్కసారి బ్రేక్ తీసుకోవడం కూడా చాలా 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 ఇంపార్టెంట్ కొన్ని విషయాల్లో. ఏదైతే మనం పర్టికులర్గా డైలీ చేస్తూ ఉంటామో అలాంటి పనులకి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్గా దాన్ని బాగా బిలీవ్ చేస్తాను. సో నేను ఎప్పుడైనా డైలీ ఇలా షూట్ చేయడం, ఎడిట్ చేయడం, ఇంట్లో పనులు చేయడం ఇలా ఉన్నప్పుడు అమ్మ ఏంటి అసలు ఏంటి నా లైఫ్ ఏంటి అని ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక మైండ్ అలా ఆలోచిస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. అయితే వంట ఏం చేయాలి, అదేం చేయాలి, లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలి, నెక్స్ట్ ఏం ఎడిట్ చేయాలి, నెక్స్ట్ ఏమి చేయాలి అనే దాని మీదే ఉంటుంది ఇంకా. సో అలా ఉన్నప్పుడు రెస్ట్లెస్గా అనిపిస్తుంది అనమాట నాకు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు నేను ఒక 1 డే ఫుల్గా రెస్ట్ తీసుకుంటాను, వంట చేయకుండా, వీడియోలు ముట్టుకోకుండా, ల్యాప్టాప్ ముట్టుకోకుండా ప్రశాంతంగా. నాకైతే టీవీ చూడడం అంటే చాలా ఇష్టం. అంటే ఇదివరకు అంత ఇష్టం ఉండేది కాదు, కానీ అలా ఏదో పని చేస్తూ ఉన్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఓకే అలా కామ్గా కూర్చొని టీవీ చూడడం కూడా ఒక రిలాక్సేషనే అని అనిపిస్తూ ఉంటుంది. సో అలా పర్టికులర్గా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఎవరికైనా కొంచెం ఎక్కడికైనా వెళ్ళడం, లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తే అక్కడ వాళ్ళకి రెస్ట్గా రిలాక్సింగ్గా అనిపించడం ఇలాంటివి జరుగుతాయి. సో అలాంటి రెస్ట్ కూడా మన బాడీకి మన మైండ్కి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మంచి నిద్రపోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మన నెగిటివ్ థాట్స్ నుంచి దూరంగా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఫిఫ్త్ ఏంటంటే లిజన్ టు మ్యూజిక్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. రోజులో అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ మనం మ్యూజిక్ వింటే రోజంతా మనం పాజిటివ్ మైండ్తో ఉంటామంట, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాము. అది మాత్రం పక్కా అండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఏంటంటే మన ఫేవరెట్ మ్యూజిక్ ఏదైతే అది ఒక్కొక్కరికి క్లాసికల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఫోక్ ఇష్టం, ఇలా డిఫరెంట్ సాంగ్స్ ఇష్టం అవుతాయి. అంటే కొన్ని సాంగ్స్ మనకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తాయి విన్నప్పుడు. అలాంటి సాంగ్స్ని మీరు రోజులో ఒక ½ అన్ అవర్ విన్నారు అని అంటే మీరు ఖచ్చితంగా ఒక మంచి మైండ్ అనేది పీస్ఫుల్ అవుతుంది. ఆ పాజిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, నెగిటివ్ థాట్స్కి దూరంగా ఉంటారు. కామ్గా అనిపిస్తుంది అనమాట మైండ్ అండ్ బాడీ కూడా. సో కన్ఫర్మ్గా దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. నేను చెప్పాలనుకున్న టిప్లో ఇదే నా ఫైనల్ టిప్ అనమాట. 5 ways టు హ్యాండిల్ యువర్ నెగిటివ్ థాట్స్. సో ఐ హోప్ మీకు ఇది నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకేం వీడియోస్ చూడాలనుకుంటున్నారనేది మాత్రం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతే, నేను ఇవాళ అయితే నాకు తెలిసిందని మీతో షేర్ చేశాను అండ్ నేను ఫాలో అయ్యే మీతో షేర్ చేశాను. సో అంతే, లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే సెల్ఫ్ కేర్ అంటే అస్సలు సెల్ఫిష్ కాదు. మీకోసం మీరు సెల్ఫ్ కేర్ తీసుకుంటేనే పక్కన వాళ్ళ గురించి మీరు కేర్ తీసుకోగలుగుతారు. అది అమ్మాయా అబ్బాయా జెండర్తో ఏం పని లేదు, ఎవరైనా సరే సెల్ఫ్ కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తీసుకుని చూడండి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకుని చూడండి, ఇంకొకరిని ఇంకా ఎక్కువ లవ్ చేయగలుగుతారు. సో అది నేను బాగా బిలీవ్ చేస్తాను అండ్ మీకు కూడా అదే సజెస్ట్ చేస్తాను. సో అంతే, ఇక్కడితో అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు వీడియో ఎంజాయ్ చేస్తే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. ఎవరికైతే నెగిటివ్గా థాట్స్ వస్తున్నాయని మీరు ఎక్కువగా ఫీల్ అవుతున్నారో, లేకపోతే నెగిటివ్గా వాళ్ళు నెగిటివిటీతో చాలా ఎక్కువ బాధపడుతున్నారని అనుకుంటున్నారో వాళ్ళకి ఇలాంటి వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మైండ్ రిలాక్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అంతే, ఇక్కడితో అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకెవరు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ మీ ఐడియాస్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా ఫాలో చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి అక్కడ కూడా మీరు అడగచ్చు. నేను పర్సనల్గా మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్, సీ యూ.